హాయ్, రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కషన్. నా పేరు సాయి కృష్ణ. ఇది ప్రీవియస్ ఇయర్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇలాంటివి ఎన్నో పేపర్స్ డిస్కషన్ ముందు ముందు మనం చేయబోతున్నాం. మీకు దీంతో ఉపయోగం ఏంటి అంటే ఎలాంటి క్వశ్చన్స్ మనకు రాబోతున్నాయి, దాన్ని బట్టి మనం ఎలా మన ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీకు ఇక్కడ ఖచ్చితంగా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక అవగాహన, ఒక కరెక్ట్ పాత్, ఒక కరెక్ట్ వే దొరుకుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్, ద డైమెన్షన్స్ అంటే పరిణామములు ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటండి? కైనెటిక్ ఎనర్జీ అంటే గతి శక్తి, అంటే మనం మూమెంట్ తో వచ్చే శక్తి. ఏ దానికైనా రెండు శక్తులు ఉంటాయి. ఒకటి కైనెటిక్ ఎనర్జీ అంటే గతి శక్తి, ఇంకోటి పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మనం చెప్పుకున్నట్టు గతి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థిర శక్తి. అంటే స్థిరంగా ఒకరు ఉన్నప్పుడు మన లోపల ఉండే ఏదైతే శక్తి ఉంటుందో అది పొటెన్షియల్ ఎనర్జీ, లేకపోతే గతి శక్తి అంటాం. కైనెటిక్ ఎనర్జీ అది మనం స్థిర శక్తి అంటాం. కైనెటిక్ ఎనర్జీ అంటే మనం ఏదైనా బాడీ మూమెంట్ లో ఉన్నప్పుడు అది కైనెటిక్ ఎనర్జీ అని అంటాం. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఏ వస్తువు అయినా మూమెంట్ ఉన్నప్పుడు చేసే ఉత్పాదన అయ్యే శక్తి. సో దీంట్లో ఈ పరిణామంలో కైనెటిక్ ఎనర్జీ పరిణామంలో దేనితో సమానంగా ఉండును అంటే వర్క్ తో సమానంగా ఉంటుంది అని అంటారండి. వర్క్ ఏంటి? వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే మనము ఎంత బలం పెడుతున్నామో ఇంకా అది ఎంత జరిగింది అని. సో వర్క్ డైమెన్షన్స్, కైనెటిక్ ఎనర్జీ డైమెన్షన్స్ సేమ్ గా ఉంటాయండి. అది సో మన ఆన్సర్ ఇక్కడ వర్క్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు లాజికల్ గా ఈ ఆప్షన్స్ ని చూసుకుంటే ఒకవేళ మనకి ఏమీ రాదు, సరే ఏం చేయాలరా బాబు, నాకు ఇప్పుడు వర్క్ ఫోర్స్ అన్ని ఒకే రకంగా ఉన్నాయి అనుకున్నప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ ఆడ్ మ్యాన్ అవుట్ అని మనం అంటాం. ఏంటంటే అన్నిటికన్నా విభిన్నంగా ఉన్న ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఆ విభిన్నంగా ఉన్న ఆప్షన్స్ ఇక్కడ ఏంటి చూడండి, ఫోర్స్ బలం, వెలాసిటీ వేగం, వర్క్ ఏంటి? ఈ రెండు కలిపితే వచ్చే బలం పెడితేనే కదా పని అయ్యేది. ఏదైనా బలం పెడితేనే, ఇప్పుడు నేను దీంతో రాసిన నా బలం పెడితేనే ఈ స్కెచ్ తోని పని అవుతుంది నాకు. సో ఇవన్నీ సింగిల్ యూనిట్స్. ఈ వర్క్ అనేది మొత్తం కలిసి వస్తుంది కాబట్టి ఇట్లా తెలియని టైంలో ఇలా ఆప్షన్స్ ని కూడా మీరు విశ్లేషించుకొని చూసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ వన్, ద ఇన్స్ట్రుమెంట్ పరికరము. ద ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ సౌండ్స్ అండర్ వాటర్ ఈస్. నీటిలో ధ్వనులను కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏంటి? ఏది యూజ్ చేస్తామండి? ఇక్కడ చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? హైడ్రో, హిప్సో, గ్రామా. ఇప్పుడు మళ్ళీ మన మొదటి ప్రశ్న కొద్దాము. ఏమీ తెలియదు నాకు అన్నప్పుడు ఏమి తెలుసు? ఇక్కడ చూడండి, హైడ్రో అని. హైడ్రో అంటే ఏంటి? లాజికల్ గా వాటర్. సో కాబట్టి హైడ్రోఫోన్ అని మనం డైరెక్ట్ గా పెట్టచ్చు. కొంచెమన్నా అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు మరీ ఏం చదవకుండా మనం అక్కడికి వెళ్ళి కూర్చున్నాము అరే బాబు ఏంటి అంటే అలా కుదరదు. కొంచెం గొప్ప అవగాహన ఉంటే హైడ్రోఫోన్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో సౌండ్స్ అండర్ వాటర్ లో, వాటర్ లో ఏదైతే పరికరంతో మనము వెతుకుతామో, ఏదైతే పరికరం యూజ్ చేస్తామో అది హైడ్రోఫోన్ అండి. మిగతా వాటికి వెళ్తే ఈ హైగ్రోమీటర్ మనం దేనికి యూజ్ చేస్తామో, వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి. వాటర్ వేపర్ దేనికోసం అండి? తేమని కనుక్కోవడానికి. ఓకేనా?
అంటే హ్యూమిడిటీ తేమ, వాటర్ వేపర్ నీటి ఆవిరి, హ్యూమిడిటీ తేమ, అంతే కదండి. తేమ ఎక్కువ ఉంటేనే మనకు తెలుస్తుంది కదా వర్షం పడుతుందా లేదా. హిప్సోమీటర్, ఈ హిప్సోమీటర్ ని ఏం చేస్తాం మనము, ఇక్కడ ఉంది హిప్సోమీటర్, ఇదిగోండి హిప్సోమీటర్. ఈ హిప్సోమీటర్ మనం ఏం చేస్తాము, హైట్ కనుక్కుంటాం. అంటే ఇప్పుడు మనిషి ఇక్కడ ఉన్నాడు, ఈ కొండని ఎలా, కొండ హైట్ ఇక్కడ నుంచి ఎలా వెతకాలి అంటే హిప్సోమీటర్ అనే పరికరం ఉంటుంది. ఈ పరికరం ద్వారా మనము ఎత్తులని కొలవచ్చండి. లాస్ట్ గ్రామోఫోన్. గ్రామోఫోన్ ఏముందండి, గ్రామోఫోన్ ఏంటి, పాతకాలంలో గుర్తుందా, ఇలా ఉండేది ఒకటి, దీని మీద ఒకటి ఇట్లా పెట్టి రీల్ రన్ అయ్యేది. ఇప్పుడంటే మనకి డైరెక్ట్ గా పాటలు సిస్టమ్ లో వచ్చాయి, కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళు, ఇక్కడ ఇది ఆన్ చేశారంటే ఇది ఇలా తిరిగేది, ఇలా నడిచేది. సో ఇది గ్రామోఫోన్ అండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, కన్వర్ట్ 10 inches into kilometers. 10 ఇంచులని కిలోమీటర్లుగా మార్చాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 1 inch ఎంత అనేది తీసుకోవాలి. 1 inch ఎంత అండి, 1 inch 2.54 సెంటీమీటర్స్ అండి. ఓకేనా. ఇప్పుడు ఈ 2.5 సెంటీమీటర్స్ ని మనము మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. 1 మీటర్ ఈక్వల్ టు ఎంత, 100 సెంటీమీటర్స్. సో ఆ 100 సెంటీమీటర్స్ ని మనం, సెంటీమీటర్ చిన్నది 100 మీటర్స్ కదా, సో మీటర్స్ కి మార్చుకోవాలంటే మనం సున్నాని దొబ్బాలి. సో 0.0254 సెంటీమీటర్స్. ఓకేనా. ఓకేనా, 0.024 మీటర్స్. దాని తర్వాత ఇప్పుడు దీన్ని 10 inches గా చేయాలి. 10 inches కి ఎంత అండి, 1 inch ఈక్వల్ టు ఎంత అయినప్పుడు 10 inches ఎంత అండి, 10 into 0.0254. ఓకేనా, 0.0254. ఇప్పుడు ఇది చేస్తే మనకి ఎంత వస్తుందండి, 0.254. ఎందుకంటే ఒక సున్నా ఇటు దొబ్బాం కాబట్టి. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు ఈ డెరివేషన్ ని చూసుకుంటే మనం మీ కిలోమీటర్స్ కి కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్స్ అంటే 1000. సో 2.54 into 10⁻⁻⁴. ఎందుకు 10⁻⁻⁴ తీసుకున్నాం అంటే ఈ 3 సున్నాలు ఏవైతున్నాయి ఇక్కడ యాడ్ అయ్యి, కాబట్టి తక్కువ చూసుకో, తక్కువ ఇంచెస్ మనం కిందికి వెళ్ళాలి, కాబట్టి ఇది -4 వచ్చింది. సో దీని ఆన్సర్ 2.54 into 10⁻⁴. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ అంటే ఏంటండి, ఏవైతే మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తాయో దానికోసమని వాడే మెడిసిన్స్. గుర్తుంచుకోండి, మెయిన్ పాయింట్, యాంటీబయాటిక్స్ మనము బ్యాక్టీరియా వ్యాధులకి వాడతామండి. బ్యాక్టీరియా డిసీజెస్. ఓకేనా, డిసీజెస్ అంటే వ్యాధులు. ఓకేనా, బ్యాక్టీరియల్ డిసీజ్ వాడతాం. చాలా మంది ఏం చేస్తారు అంటే వైరల్ డిసీజెస్ కూడా వాడతారు. వైరల్ డిసీజెస్ కి యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఇది బాగా శ్రద్ధగా మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ కి కాదు, నాట్ ఫర్ వైరల్ డిసీజెస్. ఓకేనా. యా. సో దీంట్లో ఇప్పుడు చూడండి, మనకి అన్ని, ఇప్పుడు మళ్ళీ మనకి తెలియదు బాబు నాకు అవగాహన కోసం అని వస్తే ఏదో చిన్న అవగాహన ఉండాలండి. మనం ఇప్పుడు ఇండియాలో చెప్పాలి అంటే ఒక విధంగా యాంటీబయాటిక్స్ మనం రోజువారీగా యూజ్ చేస్తాం. ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, సరే జ్వరం వచ్చింది అంటే ఆయన ఏం చేస్తాడు, మెడికల్ షాప్ అయినా మనకు ఒక యాంటీబయాటిక్ చేతికి ఇచ్చేస్తాడు. అవునా, ఆ యాంటీబయాటిక్స్. సో అప్పుడప్పుడు ఆ చిన్న చిన్నవి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది చూడండి, ఎరిథ్రోమైసిన్ ఇది యాంటీబయాటికే, టెట్రాసైక్లిన్ ఇది యాంటీబయాటికే, ఆఫ్లాక్సాసిన్ ఇది యాంటీబయాటికే. సో ఇప్పుడు మనం మెయిన్ క్వశ్చన్ మళ్ళోసారి చదవాలి. ఏం అడిగాడు, నాట్, ఏది కాదు. అది చాలా ముఖ్యమండి. నాట్ అని వదిలేసి మనం ఎన్నో తప్పు పెట్టేసి వస్తాం. చాలా మంది తలపోకుంటారు ఇక్కడ 2 నిమిషాలు. అరే అన్ని 3 ఆప్షన్స్ ఉన్నాయి యాంటీబయాటిక్ వి, వాడు ఏంటి ఏది ముట్టాలి, ఇది ఒకటే ఆర్మైన్ అవుతుంది అని, అప్పుడు ఇది పెట్టేసి వస్తాం పిచ్చిగా. సో ఎప్పుడైనా కానీ క్వశ్చన్ ని 2-3 సార్లు చదవండి.
నాట్ అండ్ యాంటీబయాటిక్. ఎందుకంటే ప్రశ్నలో కలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన ఆన్సర్ ఏంటి? నాట్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ని ఏమంటామండి? లవ్ హార్మోన్ అంటాం. లవ్ హార్మోన్. ఇది కడుల్ హార్మోన్ అని కూడా అంటారు. కడుల్ హార్మోన్ అంటే ఎప్పుడైతే మనం ఎదుటి వారిని హగ్ చేసుకుంటామో ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి మనకు వాళ్ళ దగ్గర ఒక బంధం అనేది ఏర్పడుతుంది. మనం హగ్ చేసుకుంటే, మరి హగ్ చేసుకుంటే బాగుంది అంటాం కదా, ఈ ఆక్సిటోసిన్ అప్పుడు రిలీజ్ అవుతుందండి. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకి వాళ్ళ పట్ల ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కలుగుతాయి. సో దీన్ని లవ్ హార్మోన్, కడుల్ హార్మోన్ అని కూడా అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కెమికల్ నేమ్ ఆఫ్ డ్రై ఐస్. డ్రై ఐస్ ఓకే, రసాయనిక నామం. రసాయనిక నామం ఏంటండి? సాలిడ్ H2O అన్నారు. సాలిడ్ H2O అంటే ఏంటండి? వాటర్. ఏంటి? నీళ్ళు ఏంటి? H2Oగా. ఇది గట్టిగా ఘన పదార్థంగా అయితే ఏంటి? ఐస్. అవునా? అంతేగా. ఘన ఒక పొల్యూటెంట్ అండి. ఘన CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ మనం దేనికి యూజ్ చేస్తామండి? మనకి ఎప్పుడైనా ఈనో తాగారా? ఈనో తాగి ఉంటే మీకు తెలుస్తుంది. ఇది ఏంటంటే యాంటాసిడ్ అంటారు. అంటే కడుపులో యాసిడ్ గ్యాస్ క్రియేట్ చేసినప్పుడు ఈ CaCO3 ఉన్న పదార్థాలు తీసుకుంటే, ఈనో, జీరా వాటర్ కొన్ని తీసుకుంటే, కొన్ని సిరప్లలో ఉంటది. సో ఈ CaCO3 దాంట్లో ఉంటుందండి. ఓకేనా? సో ఇప్పుడు మన ఆన్సర్కి వద్దాం. కెమికల్ నేమ్ ఆఫ్ డ్రై ఐస్ ఇస్ ఘన CO2. ఓకేనా? అంటే కార్బన్ డైఆక్సైడ్ డ్రైగా చేస్తే దాన్ని డ్రై ఐస్ అంటారండి. ఈ డ్రై ఐస్ మనం దేంట్లో యూజ్ చేస్తాము? యూజెస్ ఎక్కడెక్కడ అండి? ఐస్ క్రీమ్ తీసుకుంటారు కదా, ఐస్ క్రీమ్ దానిలో వాడు పక్కన ఏం ప్యాక్ చేసి ఇస్తాడు? డ్రై ఐసే ప్యాక్ చేసి ఇస్తాడు. ఓకేనా? చేతితో మొత్తుకోకండి, చేతులు కాలిపోతాయి. ఓకేనా? జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫిరిక్ లేయర్స్ హెల్ప్ ఇన్ రేడియో కమ్యూనికేషన్స్? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం క్వశ్చన్ చదివినప్పుడు మనం కీవర్డ్స్ ని రౌండ్ అప్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఒక క్వశ్చన్ లో అర్థం కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి క్వశ్చన్స్ ని. ఎలా? కీవర్డ్స్ ఏంటి? అట్మాస్ఫిరిక్ లేయర్ అన్నాడు, రేడియో కమ్యూనికేషన్ అన్నాడు, దాని తర్వాత క్వశ్చన్ చదవాలి. ఇక్కడ చూడండి, వాతావరణ పొరలలో కమ్యూనికేషన్స్ సహాయపడుతుంది. అయితే ఏమేమి సహాయపడుతుందండి? సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం? అసలు మన అట్మాస్ఫిరిక్ లేయర్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? అట్మాస్ఫిరిక్ లేయర్స్ ఏంటండి? ఫస్ట్ ట్రోపోస్ఫియర్ వస్తుందండి. ట్రోపోస్ఫియర్ ఇది ఎక్కడి వరకు? 12 కిలోమీటర్లు ఉంటుందండి. ఓకేనా? దాని తర్వాత ఏమొస్తుంది? స్ట్రాటోస్ఫియర్ అండి. ఓకేనా? దాని తర్వాత ఏమొస్తుందండి? మీజోస్ఫియర్ వస్తుంది. దాని తర్వాత థర్మోస్ఫియర్ వస్తుంది. దాని తర్వాత ఎగ్జోస్ఫియర్ వస్తుంది. ఓకేనా? ఈ థర్మోస్ఫియర్ లోనే అయనోస్ఫియర్ ఉంటుంది. ఓకేనా? ఈ థర్మోస్ఫియర్ లోనే అయనోస్ఫియర్ ఉంటుంది. ఈ అయనోస్ఫియర్ లోనే శాటిలైట్ కమ్యూనికేషన్, రేడియో కమ్యూనికేషన్స్ అంటే శాటిలైట్స్ ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తామండి. ఓకేనా? శాటిలైట్స్ ని మనము ఇక్కడ అయోనోస్ఫియర్ లో పెడతాం. ఈ అయోనోస్ఫియర్ ఎక్కడ ఉంది? థర్మోస్ఫియర్ లో ఉన్నది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, మళ్ళీ థర్మోస్ఫియర్, దాని తర్వాత ఎగ్జోస్ఫియర్. ఓకేనా? ట్రోపోస్ఫియర్ లోనే మనకు కావాల్సిన గాలి, తేమ ఇవన్నీ ఉండేది ట్రోపోస్ఫియర్ లోనండి. అంటే ఏవైతే అన్ని ఆక్సిజన్ ఇవన్నీ ఉన్నాయో ఇది ట్రోపోస్ఫియర్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి 12 కిలోమీటర్ల ఎత్తున వరకు ఉండేది ఏంటి? ట్రోపోస్ఫియర్. దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్ స్టార్ట్ అవుతుందండి. ఈ స్ట్రాటోస్ఫియర్ ఏంటి? ఇక్కడ అప్పుడప్పుడు ఏరోప్లేన్స్ ఎగురుతూ ఉన్నాయండి. ఏరోప్లేన్స్ ఎందుకు అంటే ఇక్కడ మబ్బులు తక్కువ ఉంటాయి. సో ఆ మబ్బుల వల్ల ఏదైతే డ్రాగ్ అంటే గుంజుతుందో టర్బులెన్స్ అంటారు అప్పుడప్పుడు. అంటే అవి తగిలినప్పుడు రెండు గాలిలు ఫ్రంట్ తగిలినప్పుడు ఒక రకమైన డిస్టర్బెన్స్ ఏర్పడుతుంటది అట్మాస్ఫియర్ లో. ఆ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ ఏర్పడకుండా
మబ్బులు వాటి ఏరోప్లేన్ వ్యూని ఏదో అబ్స్ట్రక్ట్ చేయకుండా అట్లాంటి వాటి టైంలో ఈజీగా ఉంటుంది కాబట్టి స్ట్రాటోస్ఫియర్ లో వెళ్తున్నాండి, ఎందుకంటే ఈజీ కాబట్టి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫిరిక్ లేయర్స్ హెల్ప్ ఇన్ రేడియో కమ్యూనికేషన్స్? అయోనోస్ఫియర్. ఓకేనా? ట్రోపోస్ఫియర్ గురించి చదువుకున్నాం. ట్రోపోస్ఫియర్ లో మన మెయిన్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇది 12 కిలోమీటర్ల వరకు వెళ్తుందండి. స్ట్రాటోస్ఫియర్ నెక్స్ట్ దాంట్లో ప్లేన్స్ ఎగురుతుంటాయండి. మీజోస్ఫియర్ లో పెద్దగా ఏం బెనిఫిట్స్ పెద్దగా ఏం చేయమండి. సో మీజోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ నెక్స్ట్. ఓకేనా? మెయిన్ అయోనోస్ఫియర్ లో మనము శాటిలైట్స్ పెడతాము. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటి అంటే అరోరా అని ఎప్పుడైనా విన్నారా? అరోరా అంటే కలర్ఫుల్ గా కనబడుతుంటది స్కై అప్పుడప్పుడు. ఇక్కడ పోల్స్ లో, ఆర్కిటిక్ లో, ఆ పోల్స్ లో అరోరా కనబడుతుంది. అప్పుడప్పుడు కెనడాలో కూడా కనబడుతుంది. అది ఎందుకు కనబడుతుంది అంటే ఈ అయోనోస్ఫియర్ లో అయాన్స్ ఉంటాయండి. ఈ అయాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడి నుంచి ఎప్పుడైనా కొరోనల్ మాస్ ఇజెక్షన్స్ అంటాం, అంటే దాని సర్ఫేస్ నుంచి కొన్ని అయాన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ అయాన్స్ రిలీజ్ అయినప్పుడు అది థర్మాస్ఫియర్కి వచ్చినప్పుడు ఈ అయాన్స్ దాంతో రియాక్ట్ అయ్యి స్కాటర్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి పొద్దున సూర్యుడు పొడిగించినప్పుడు మనకు ఒక రకమైన లైట్ వస్తుంటది, రేస్ లాగా. సో అట్లాంటిది అక్కడ మీద ఈ లేయర్ లో, థర్మోస్ఫియర్ అనే లేయర్ లో అయినప్పుడు ఈ అరోరా కనిపిస్తుంది మనకి, కలర్ లైట్లు కనబడతాయి అండి. ఓకేనా? ఇది among the elements which one has the highest electronegativity? కింది పేర్కొన్న మూలకములలో దేనికి అతి ఎక్కువ రుణ విద్యుద్ధాత్మక కలదు? అతి ఎక్కువ దేనికండి? ఆక్సిజన్ కి. ఎందుకు అంటే పీరియాడిక్ టేబుల్ లో మీరు చూసుకుంటే రైట్ సైడ్ కి పోయే కొద్దీ ఎలక్ట్రో నెగటివిటీ పెరుగుతుందండి. ఓకేనా? అదే మీద నుంచి కిందికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రో నెగటివిటీ తగ్గుతుంది. ఓకేనా? మీద నుంచి కిందికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్, అందుకే ఇలా రాశాను. ఓకేనా? పీరియాడిక్ టేబుల్లో. ఓకేనా? పీరియాడిక్ టేబుల్ ఎక్కడైతే ఇవన్నీ రాసి ఉంటాయో. ఓకేనా? సో మనకి ఆక్సిజన్ అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది, బికాస్ అది చిన్న సైజ్ కాబట్టి. అసలు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అంటే ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అంటే ఒక ఆటం యొక్క ఆకర్షణ శక్తి. ఓకేనా అండి? సో ఆక్సిజన్ కి ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంది, అందుకే OH బాండ్స్ స్ట్రాంగ్ గా ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే అంత మంచిగా ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటది ఆ ఆటంకి. ఆ ఆకర్షణ శక్తి దేనికి ఉంటది? సైజు చిన్నదాన్ని ఉండడం వల్ల ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటది, అది ఆక్సిజన్ కు ఉందండి. ఓకేనా? ఫర్ అన్ ఎండోథర్మిక్ రియాక్షన్ WH రిప్రజెంట్స్ ద ఎంథాల్పీ ఆఫ్ ద రియాక్షన్. అంటే ఇది ఏమంటున్నారంటే ఒక ఉష్ణగ్రాహక చర్యలో ఎంథాల్పీ యొక్క చర్యని ఎలా వర్ణించారండి? దీంతో వర్ణించారు. అంటే డెల్టా మీనింగ్ ఏంటండి? చేంజ్. అంటే ఏ చేంజ్ అయినా, ఏదైనా వ్యత్యాసం, ఏదైనా డిఫరెన్స్ వస్తే దాన్ని ఇలా గుర్తిస్తాం మనం ఫిజిక్స్ లో. డెల్టా, ఇది ట్రయాంగిల్ వేస్తాం, ఇది చేంజ్ కి మీనింగ్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే ఉష్ణగ్రాహక చర్య ఏంటి? ఉష్ణగ్రాహక చర్య. ఉష్ణగ్రాహక అంటే ఎండోథర్మిక్, ఉష్ణమోచక అంటే ఎగ్జోథర్మిక్. ఎండోథర్మిక్ రియాక్షన్ లో మనకి ఏమవుతుందండి? ఏదైతే ఎనర్జీ ఉందో లోపలికి వస్తుంది. ఓకేనా? ఎనర్జీ లోపలికి తీసుకోవడం ఎండోథర్మిక్, ఎనర్జీని వదలడము ఎగ్జోథర్మిక్, మోచకం.
ఉష్ణమోచకం అంటే మనం వదులుతున్నాం. సో అప్పుడు చేంజ్ ఇన్ ద ఎంథాల్పీ. ఫస్ట్ ఈ ఎంథాల్పీ అంటే ఏంటి అంటే ఒక ఒక బాడీలో ఉండే ఎనర్జీ అండి. అంటే స్టేబుల్ గా స్థిరంగా ఉన్నప్పుడు ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని మనం ఎంథాల్పీ అంటాం. సో ఇక్కడ వాళ్ళు ఏమడిగారు అంటే ఉష్ణగ్రాహక చర్యలో ఒక ఎంథాల్పీ యొక్క చర్య డెల్టా హెచ్ అని వర్ణించినచో ఇది వర్ణించినప్పుడు ఉత్తేజిత శక్తి అంటే ఉత్తేజంగా జస్ట్ దాన్ని యాక్టివేట్ చేయడానికి దాన్ని ఉత్తేజించడానికి ఎంత శక్తి కావాలండి? అతి తక్కువ శక్తి అని అడిగారు. చూడండి, మనం ఎంత ఎక్కువ శక్తి పెడితే అంత పోతుంది. సో అతి తక్కువ శక్తి ఎంత ఉండాలి? మినిమం దానికి ఈక్వల్ గా ఉండాలండి, లేకపోతే కుదరదు కదా. అతి తక్కువ మినిమం అడిగాడు కాబట్టి ఇది ఎక్కువ తక్కువ అన్నప్పుడు మనకు చేంజ్ అవుతాయి. ఓకేనా? సో అతి తక్కువ ఉత్తేజిత శక్తి పెట్టినప్పుడు అది మినిమం ఉంటేనే మనం ఎంతైతే బలం పెడతామో ఎంతైతే ఎనర్జీ ఇస్తామో అంతే శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది డెల్టా హెచ్ కి సమానంగా ఉండాలండి. ఓకేనా? ఓకే, అరేంజ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫిరిక్ లేయర్స్. ఇదిగోండి వాతావరణ పొరలు. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం, గుర్తుందండి ఎవరికన్నా? ఓకే, మళ్ళీ రాసుకుందాం. ఓకేనా? అరేంజ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫిరిక్ లేయర్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. కింద నుంచి మీదికి అన్నాడు. ఓకేనా? అదే కింద నుంచి మీదికి అన్నప్పుడు ఫస్ట్ ఏది రావాలండి? ట్రోపోస్ఫియర్ రావాలి. ఓకేనా? ఇది బి ఫస్ట్. దాని తర్వాత ట్రోపోస్ఫియర్ తర్వాత మనం ఏం చదువుకున్నామండి? స్ట్రాటోస్ఫియర్. ఓకేనా? ఎస్, నేను మొత్తం రాయట్లేదు, చిన్న చిన్నగా దీన్ని డినోట్ చేస్తున్నాను, సో చూసుకోండి. ఓకేనా? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్. దాని తర్వాత ఏం చేసామండి? మీజోస్ఫియర్. ఓకేనా? మీజోస్ఫియర్ తర్వాత థర్మోస్ఫియర్ ఉంటుంది, కానీ ఇక్కడ మన థర్మోస్ఫియర్ లేదు కాబట్టి ఎగ్జోస్ఫియర్. ఓకేనా? మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ రాసుకుంటున్నామండి. ఓకేనా? అది గుర్తుంచుకోండి. ఇది ఎగ్జో, ఇది మీజో, ఇది స్ట్రాటో, ఇది ట్రోపో. ఓకేనా? ఓకే అండి. సో మన ఆన్సర్ ఇక్కడ చూస్తే బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఏ. మన ఆప్షన్ 2 అండి. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఓకేనా? ఓకే, ద టర్మ్ డార్క్ ఫర్మెంటేషన్. డార్క్ ఫర్మెంటేషన్ అంటే ఏంటండి? డార్క్ ఫర్మెంటేషన్, ఫస్ట్ ఫర్మెంటేషన్ అంటే ఏంటి చెప్పండి? ఫర్మెంటేషన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఒక పదార్థాన్ని ఫర్మెంటింగ్ కి వదులుతాం అంటే అది ఇప్పుడు అప్పుడప్పుడు కుళ్ళిపోవడము అని అంటారు. ఇప్పుడు ఆల్కహాల్ తయారు చేసే విధానం ఎట్లా అండి? అది ఫర్మెంట్ అవుతుంది అంటే స్టార్చ్, ఈస్ట్ అనేది ఒక మెటీరియల్. ఆ ఈస్ట్ ని వేస్తే ఎక్కువ రోజులు ఉంటే అది రియాక్ట్ అవుతుంది. దేంతోని? ఆ లిక్విడ్ తో రియాక్ట్ అవి ఈస్ట్ కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ ని కార్బోహైడ్రేట్స్ ని ప్రిపేర్ చేస్తుంది. షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్. సరే, దీన్ని షుగర్స్ అనే రాసుకుందాం. సో ఇది ఫర్మెంటేషన్. సో ఇక్కడ చూడండి, మనం ఒక్కొక్క ఆప్షన్ డిస్కస్ చేసుకుందామా? ద మెథడ్ టు రిడ్యూస్ CO2 ఇన్ ద అట్మాస్ఫియర్ అంటే వ్యర్థ జల వాతావరణంలో CO2 ని తగ్గించే విధానము. దీన్ని ఏమంటాము? ఫర్మెంటేషన్ అంటామా అండి? కాదు, తగ్గిస్తున్నాం అంటే మనం ఏది ఇక్కడ ఫర్మెంట్ చేయట్లేదు, CO2 ని తగ్గిస్తున్నాం. సో దీన్ని ఏమంటారు అంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్. సిక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ ని మనము దగ్గరగా అట్మాస్ఫియర్ నుంచి అంటే వాతావరణం నుంచి మళ్ళీ బాగా గుంజుతున్నాం, అది సిక్వెస్ట్రేషన్ అంటాం. లేకపోతే ఇంకో విధానం ఉందండి, క్యాప్చరింగ్ అంటే ఎట్లా అండి? సీక్వెస్ట్రేషన్ కి క్యాప్చరింగ్ కి మనం తేడా ఏంటి? సీక్వెస్ట్రేషన్ ఏంటంటే CO2 వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్యాప్చర్ చేయడము సీక్వెస్ట్రేషన్ అంటామండి. క్యాప్చర్ ఎట్లా అంటామంటే ఇండస్ట్రీలో ఇక్కడ CO2 రిలీజ్ అయింది, ఇక్కడ పట్టేశామండి. సో ఇది క్యాప్చరింగ్, కార్బన్ క్యాప్చరింగ్. ఓకేనా? సో ఇది కాదు మన ఆప్షన్. ఆ మెథడ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫ్రమ్ వేస్ట్ వాటర్. వ్యర్థ జలం నుంచి హైడ్రోజన్ ని ఇక ఇంధనము రూపంలో ఉత్పత్తి చేసే విధానం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఏదైనా ఉత్పత్తి చేస్తామో ఫర్మెంటేషన్ లో ఉన్నప్పుడు. సో మనం ఇది పక్కన పెట్టుకున్నాం. ఓకేనా? మెథడ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్. ఓకేనా? నెక్స్ట్ 3వ ఆప్షన్ న్యూక్లియర్ వ్యర్థాన్ని వదిలించుకునే విధానము. న్యూక్లియర్ విధాన్ని వదిలించుకునే విధానం ఏంటండి?
ఫర్మెంట్ చేస్తామా? ఫర్మెంట్ చేస్తే ఏమొస్తుంది? న్యూక్లియస్ కి ఏమైనా ఫర్మెంట్ అవుతుందా? ఈస్ట్ కదా ఫర్మెంటేషన్ అయ్యేది. మనము దోశలు వేసుకుంటాం, బోండా తింటాం, ఇదంతా ఏంటండి రాత్రి. ఇప్పుడు మన ఇడ్లీ పిండి ఉంది, ఇదంతా ఫర్మెంటేషన్. న్యూక్లియర్ వేస్ట్ అలా ఫర్మెంట్ చేస్తామా? కాదు కదా. సో న్యూక్లియర్ వ్యర్థాన్ని వదిలించుకునే విధానం ఏమేమి ఉంటాయి అంటే కాల్చడం, ఇన్సినరేషన్ అని కూడా అంటాం దీన్ని. ఓకేనా? కాల్చడం ఆర్ ఇన్సినరేషన్ అంటే దీన్ని ఏం చేస్తామంటే ఒక క్లోజ్డ్ దాంట్లో వేసి కాలుస్తామండి ఈ న్యూక్లియర్ వేస్ట్ ని. రీసెంట్ గా మీకు ఐడియా ఉంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయింది మన ఇండియాలో. ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఏదైతే న్యూక్లియర్ వేస్ట్ మిగిలిపోయిందో సుప్రీంకోర్టు ఏమందంటే దాన్ని కాల్చండి అంది. ఏ విధానం ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ ఏం చేసింది, ఇన్సినరేషన్ విధానం వాడిందండి. సో ఈ ఇన్సినరేషన్ విధానం వల్ల ఎలాంటి న్యూక్లియర్ లీక్ రాలేదు అనేది కూడా మనము కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఇదొకటి. ఇంకోటి కూడా ఏం చేయొచ్చు అంటే ఓషన్ వాటర్, సముద్రంలో డిస్పోజ్ చేయడం. ఓషన్ వాటర్ లో డిస్పోజ్ చేయడం. దీని ఎగ్జాంపుల్ ఏంటండి, మీకు ఫుకుషిమా ప్లాంట్ ఐడియా ఉందా? జపాన్ లో సునామీ వచ్చినప్పుడు ఈ ప్లాంట్ లో వెళ్ళి న్యూక్లియర్ వేస్ట్ అయింది అని చాలా మంది ఒక డౌట్, అంటే అయింది కూడా కొంచెం. సో ఈ వాటర్ ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సముద్రంలోకి వదులుతున్నారు. ఇది పెద్ద ఇష్యూ అయిందండి మధ్యలో. సముద్రంలోకి ఎలా వదులుతారు అంటే మీరు మంచిగా ట్రీట్ చేస్తే ఆ న్యూక్లియర్ వేస్ట్ ని మనం తీసేసి సముద్రంలో కూడా ఎత్తచ్చు. సో న్యూక్లియర్ వ్యర్థాన్ని ఆ రెండు తరీకాలో చేయొచ్చు. ఓకేనా? ఇంకా కొత్తవి ఏమన్నా అంటే రావచ్చు, బట్ ప్రస్తుతానికి అయితే ఇవి మోస్ట్లీ యూజ్డ్. ఓకేనా? మెథడ్ టు ప్రొడ్యూస్ మీథేన్. మీథేన్ ని ఆర్గానిక్ వేస్ట్ అంటే ఏంటండి, మన తడి చెత్త ఉంటది కదా, అది ఆర్గానిక్ వేస్ట్. ఓకేనా? ఆ తడి చెత్త నుంచి మీథేన్ ని ప్రొడ్యూస్ చేయడం ఫర్మెంటేషన్ కాదండి, అది మిథెనోజెనసిస్ అంటాం, అంటే మీథేన్ ఉత్పాదన. ఓకేనా? మిథెనోజెనసిస్. ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ వేస్ట్ టు ఎనర్జీ కన్వర్జేషన్ అంటామండి. అంటే మన ఎనర్జీ కోసం దాన్ని వాడేది. ఇప్పుడు బయోగ్యాస్ ఇవన్నీ ఉంటాయా, దాంట్లో మీథేనే ప్రొడ్యూస్ అయ్యేదండి. ఓకేనా? సో మన ఆన్సర్ ఏంటి? మెథడ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్ ఫ్రమ్ వేస్ట్ వాటర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్? ఈ కార్బన్ మోనాక్సైడ్ సంబంధించి కింది పేర్కొన్న వాటిలో సరైనది ఏది? ఓకేనా? సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఇది మానవ శరీరములో ఉత్పత్తి అగును, ప్రొడ్యూస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సికిల్ సెల్ ఎనీమియా చికిత్స, న్యూరో ట్రాన్స్మిటర్. ఓకేనా? ట్రీటింగ్ సికిల్ సెల్ ఎనీమియా, న్యూరో ట్రాన్స్మిటర్. చూద్దాం మనం ఒక్కొక్కటి. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుందా? ఉత్పత్తి అవుతుందండి. ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అంటే హెమోగ్లోబిన్ అనేది ఐడియా ఉంది కదా. హెమోగ్లోబిన్ లో హీమ్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందండి. ఇది హీమ్ అనేది ప్రోటీన్. ఓకేనా? ఇది హీమ్ అనేది ఒక ప్రోటీన్ అండి. ఈ హీమ్ ప్రోటీన్ లో ఈ హీమ్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది, అంటే కట్ అవుతుందండి. ఇరిగినప్పుడు దీన్ని, ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్బిసి సెల్స్ కి, వైట్ బ్లడ్ సెల్స్ కి ఒక లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఆ లైఫ్ స్పాన్ అయిన తర్వాత అది బ్రేక్ డౌన్ అవ్వాల్సిందే, అది వెళ్ళిపోవాల్సిందే, బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సింది. సో అప్పుడు ఈ హీమ్ డౌన్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా? ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఓకేనా? సో ఇలా మన బాడీలో ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయిన CO మన కార్బన్ మోనాక్సైడ్ మనకు అప్పుడప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ కి పనికొస్తుందండి. చిన్న చిన్న బ్రెయిన్ స్టిమ్యులేషన్, అంటే ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్. మీకు ఏంటంటే స్పర్శ అనొచ్చు, అట్లాంటివి ఇది క్రియేట్ చేస్తుంది. ఏంటంటే కొన్ని నొప్పులకి బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఫర్ పెయిన్స్. ఓకేనా? నొప్పుల కోసం ఒక టైప్ ఆఫ్ స్టిమ్యులేషన్ క్రియేట్ చేస్తుందండి, స్పర్శ క్రియేట్ చేస్తుంది CO2 లోపల బాడీలో. సో ఇది ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఆ శరీరంలో ఉత్పత్తి అవుతుందా అంటే అవును, అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రీటింగ్ సికిల్ సెల్ అనీమియా. సికిల్ సెల్ అనీమియా అంటే ఫస్ట్ చదువుతాం. సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటండి? సికిల్ సెల్ అనీమియా, ఫస్ట్ అనీమియా ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్, తక్కువ బ్లడ్ సెల్స్ ఉండడము రెడ్ బ్లడ్ సెల్స్ అనీమియా అంటామండి. సో సికిల్ సెల్ ఎట్లా అంటే బేసిక్ గా మన రెడ్ సెల్ బ్లడ్ సెల్స్ ఎట్లుంటాయండి? ఇట్లుంటాయి. సో సికిల్ సెల్ లో
ఇలా అయిపోతాయి. సికిల్ సికిల్ అంటే ఒక ఇప్పుడు ఏమంటారండి, అది కట్ చేస్తాం కదా, వరి వరి కట్ చేస్తామా, దాన్ని సికిల్ అంటాం. ఇలా ఉంటది కదా, అది ఇలా తయారవుతాయి రెడ్ బ్లడ్ సెల్స్. సో ఇలా రెడ్ బ్లడ్ సెల్స్ తయారైనప్పుడు బ్లడ్ లో ఇలా ఉన్నప్పుడు సరిగ్గా పారవు. రౌండ్ గా ఉంటే నీట్ గా ఫ్లో అవుతుందండి, అవునా? అది అందరికి తెలిసిందే. రౌండ్ బాల్స్ ఎప్పుడైనా నీట్ గా పోతాయి, ఇలాంటివి ఉంటే ఇరుక్కుపోతాయి, ఇట్లా సికిల్ లాగా ఉంటే ఇరుక్కుపోతాయి. సో ఇరుక్కుపోయి ఏం చేస్తుంది అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ ని క్రియేట్ చేస్తుంది, అదే సికిల్ సెల్ అనీమియా. అంటే సరిగ్గా బ్లడ్ పారకపోవడం బాడీలో. దీన్ని ట్రీట్ చేయడానికి వస్తుందా అంటే ఇది ఇంకా తొలి దశలో ఉందండి, ఇంకా మనం ఎక్కడా ప్రూవ్ చేయలేదు. సికిల్ సెల్ అనీమియాని కార్బన్ మోనాక్సైడ్ మనకి ఏమని చేస్తుందా అంటే చెయ్యదు. ప్రస్తుతానికైతే చేస్తుంది అనే, ఎందుకంటే తొలి దశలో ఉంది. సో దీన్ని మనం మొత్తానికి ఇది చేయలేము. అందుకే ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా ఇది చూస్తే ఇక్కడ హెల్ప్స్ అని ఉంది. ఇట్ విల్ అంటే అప్పుడు ఆలోచించే విషయం, అంటే తప్పక షుడ్ షల్ అన్నప్పుడు ఆలోచించాల్సిన విషయం. సో ఇది హెల్ప్ చేస్తుందా అంటే ఎస్ హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే తొలి దశలో ఉంది అని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఇట్ యాక్ట్స్ యాజ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇదిగోండి, ఇది న్యూరో ట్రాన్స్మిటర్. మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదండి, బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తుంది. సో న్యూరాన్స్ కి ఒక సిగ్నల్ ఇస్తుంది, ఎట్లా దెబ్బలు తగిలిన, పెయిన్ లో, లేకపోతే గుండె నొప్పి, ఇషమిక్ గుండె నొప్పి ఎలాంటి వచ్చినా అది యూజ్ చేస్తుంది. సో మన ఆప్షన్ ఏంటండి ఇక్కడ ఏబిసి 3. ఓకేనా? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటండి? ఇండికేట్స్ వాట్. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? హై లెవెల్ ఆఫ్ మైక్రోబియల్ పొల్యూషన్, లో లెవెల్ ఆఫ్ మైక్రోబియల్ పొల్యూషన్, absence of any pollution, water is highly pure. ఓకేనా? సో ప్రస్తుతానికి మనం ఆప్షన్స్ అనలైజ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చిన్న అన్ని ఆప్షన్స్ మనం ఈ ట్రిక్స్ యూజ్ చేయలేము, కొన్ని ఆప్షన్స్ ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, హై లో అన్నాడు, హై లో అన్నాడు కాబట్టి absence ఆఫ్ ఎనీ పొల్యూషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పొల్యూషన్ అని ఇది ఒక్కటే డిఫరెంట్. సో దీన్ని పక్కన పెట్టండి ప్రస్తుతానికి. మూడిట్లో పొల్యూషన్ ఉంది కాబట్టి ఏదన్నా ఒక్కటి పక్కా అవుతుంది, ఎందుకంటే అన్ని అలా అయ్యారు. ఎందుకంటే చాలా మందికి తెలుసు ఇది ఒక్కటే ప్యూర్ ఉంది, ఇది పెట్టేద్దామని. కాదు, వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో పొల్యూషన్ మనకి ఇక్కడ మెయిన్ టాపిక్. సో బయాలజికల్ ఆప్షన్ ఏం తెలియనప్పుడు నార్మల్ గా హై పొల్యూషన్ లోనే ఆడుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, థర్డ్ ఆప్షన్కి వెళ్తే ఆబ్సెన్స్ అంటే మొత్తానికి పొల్యూషన్ లేదు అని అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు? హైలీ ప్యూర్ అన్నాడు. ఇక్కడ చూడండి, చాలా ఎక్స్ట్రీమ్ శబ్దాలండి ఇవి. అంటే ఈ పదాలని చాలా తక్కువ వాడదాం. యాబ్సెంట్ అంటే మొత్తానికి లేకపోవడమా, ఎంతో కొంత పొల్యూషన్ వాటర్ లో ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మీరు ప్యూర్ వాటర్ తాగినా నలకలు ఉంటాయి, అవునా? నలకల్ని పొల్యూషన్ అనడం కాదు కానీ చెప్తున్నా. యాబ్సెన్స్ అనేది ఎప్పటికైనా ఎక్స్ట్రీమ్ పదం, అది చాలా కష్టమైంది. ఏదైనా పర్ఫెక్ట్ ఉండదు అనే దానికి వ్యతిరేకంగా ఉంది ఇది. ఓకేనా? ఇది చూడండి, హైలీ ప్యూర్. మళ్ళీ ఇది కూడా వ్యక్తిరేకం. హైలీ ప్యూర్ ఎక్కడ దొరుకుతుందండి? ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది కదా. సో ఈ రెండు కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం ఈ రెండింటిని తీసేద్దాం ఫస్ట్. ఓకేనా? ఇట్లా ఆప్షన్స్ ఏం అర్థం ఫస్ట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు హై లెవెల్ ఆఫ్ మైక్రోబియల్ పొల్యూషన్, లో లెవెల్ ఆఫ్ మైక్రోబియల్ పొల్యూషన్, ఇక్కడికి వచ్చాం మనం. సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు వాటర్ లో ఏమవుతుందంటే పొల్యూషన్, వాటర్ లో కెమికల్స్ ఫ్లో అయినప్పుడు, పారినప్పుడు అక్కడ ఏమంటే న్యూట్రియన్స్ పెరుగుతాయి. అంటే న్యూట్రియన్స్ అంటే కెమికల్స్ లో పొటాషియం, సోడియం, నత్రజని ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ దేనికి న్యూట్రియన్స్? ఆల్గే, ఫంగై, ఇవన్నిటికి ఏంటి? ఫుడ్. ఓకేనా? న్యూట్రియన్స్ ఫుడ్ ఫర్ ఆర్గానిజమ్స్. ఏవి? ఆల్గే, ఫంగై కండి. సో ఇవేం చేస్తుంది? ఇది ఫుడ్ ఫర్ ఆర్గానిజమ్స్ కాబట్టి మనం ఇలా ఫుడ్ ఫర్ ఆర్గానిజం ఏమంటారంటే గ్రో. అవి ఏం చేస్తాయి? బాగా పెరుగుతుంటాయి. బాగా పెరిగినప్పుడు ఏంటి? వీటికి ఎక్కువ రెస్పిరేషన్ చేస్తాయి, అంటే ఎక్కువ వర్క్ చేయడము. రెస్పిరేషన్ అంటే ఎనర్జీ తీసుకోవడం అండి. సో గ్రో అవుతాయి. గ్రో అయినప్పుడు రెస్పిరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? రెస్పిరేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకా ఏం కావాలండి? ఆక్సిజన్ కావాలి. ఓకేనా? ఆల్రెడీ ఆక్సిజన్ తక్కువ ఉంది. ఎందుకు ఆక్సిజన్ తక్కువ ఉంది? ఆల్రెడీ ఈ న్యూట్రియన్స్ ఫ్లో అయినాయి, దాంట్లో ఆల్గే వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది వాటర్ లేయర్ అండి. న్యూట్రియన్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా చూసారా? మొక్కలు వచ్చేస్తాయి గ్రీన్ గా. సరే, గ్రీన్ గానే చేసుకుందాం దీన్ని. ఓకేనా?
గ్రీన్ గ్రీన్ గా మొక్కలు వచ్చేస్తాయి వాటర్ మీద. ఇది బ్లూమ్, ఆల్గల్ బ్లూమ్ అంటామండి. ఆల్గే ఫామ్ అవుతుంది. ఓకేనా ఓకేనా ఆల్గే ఫామ్ అవుతుందండి. ఈ ఆల్గే ఫామ్ ఈ ఎప్పుడైనా కానీ ఓ గ్రీన్ గా వాటర్ మీద గ్రీన్ గా ఉందంటే అక్కడ ఆల్గే ఉందని అర్థం. సో అప్పుడు ఏమవుతుంది, రెస్పిరేషన్ ఎక్కువ అవుతుంది. ఇవి రెస్పిరేషన్ ఇప్పుడు చూడండి, రెస్పిరేషన్ ఎక్కువ అవడం, మళ్ళీ దాని తర్వాత ఇది మొత్తం మీద అంతా కవర్ చేసేస్తుంది. ఈ ప్లాంట్స్ అన్ని కవర్ చేసినప్పుడు లోపలికి ఆక్సిజన్ మిక్స్ అవ్వట్లేదు. గాలి నుంచి ఆక్సిజన్ మిక్స్ అవ్వాలి ఇట్లా. ఇది ఆక్సిజన్ మిక్స్ అవ్వట్లేదు, లోపల కొంచెమే ఆక్సిజన్ ఉంది. ఇది డిప్లీట్ అయిపోతూనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ డిప్లీట్స్. ఓకేనా, సో తక్కువ అవుతుంది, ఆక్సిజన్ తక్కువ అవుతుందండి. సో ఇక్కడ దీని అర్థం ఏంటి, బయోలాజికల్ అంటే మనకి మన బయాలజీకి అంటే మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి కావాల్సిన ఆక్సిజన్ ఏమవుతుంది, దాని లోపల తక్కువ అవుతుంది. ఓకేనా, సో ఏం కావాలి ఇప్పుడు, అవి ఇంకా ఇది చేయాలంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలి. సో ఆక్సిజన్ డిప్లీట్ అవుతుంది. సో ఏమవుతుంది అంటే బిఓడి అని రాసుకుందామండి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఈ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. సో ఇదన్నిటికీ మనం వచ్చినప్పుడు ఈ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ దేన్ని ఇప్పుడు చేస్తుంది, మనకి హై లెవెల్ ఆఫ్ మైక్రోబియల్ పొల్యూషన్. మైక్రోబ్స్ ఎక్కడ ఏంటండి, ఇవి ఇక్కడ ఆగే కదా, లోపల ఉన్నాయి కదా. సో హై లెవెల్ ఆఫ్ మైక్రోబియల్ పొల్యూషన్ అని అర్థం. ఓకేనా, కార్బన్ క్రెడిట్ అంటే ఒక రకమైన పద్ధతి అండి. అది ఫైనాన్షియల్ పద్ధతి, నేను చెప్తాను మీకు. ఎక్స్చేంజ్ అదేంటంటే ఒక్కొక్కటి చూస్తున్నాం. లోన్ గివెన్ బై బ్యాంక్ ఎప్పుడైనా విన్నామా, ఇట్లాంటి బ్యాంక్? ఈ కార్బన్ క్రెడిట్ ఇచ్చే బ్యాంక్ ఎప్పుడైనా విన్నామా? లేదు. సో ఫస్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ ని తీసేద్దాం. ఓకేనా, అది మన ఆప్షనే కాదు. లోన్ గివెన్ బై బ్యాంక్ కాదు, పర్సనల్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, వెహికల్ ఉంది. ఈ లోన్ విన్నాగానే ఈ లోన్ ఎటువంటి లేదు. సో ఓకేనా, మెజర్ ఆఫ్ హై క్వాంటిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్. కార్బన్ క్రెడిట్ అంటామా? కాదు, అది వేరు. ఓకేనా, మీరు బాగున్నారంటే వెల్తీ స్టాండర్డ్ అలో అంటాం, కానీ కార్బన్ క్రెడిట్ అని ఎందుకంటాం? సో చూడండి, ఫస్ట్ మనం ఆప్షన్స్ కి చూద్దాం. చాలా మట్టికి ఈ రెండు ఆప్షన్స్ మీకు వెళ్ళిపోయాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎక్కడ మిగిలిపోయాం, ఈ రెండిట్లో మిగిలిపోయామండి. అమౌంట్ ఆఫ్ కార్బన్ ఉందిరా బాబు, ఇక్కడ కార్బన్ గురించి ఏదో అయి ఉండొచ్చు అని, ఎందుకంటే మనకు తెలియదు కదా ఫస్ట్. దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ ఎమిషన్స్ అలౌడ్ అండ్ యాక్చువల్లీ ఎమిటెడ్. అంటే మన డిఫరెన్స్ ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేసామో ఎంత మనకైతే పర్మిషన్ ఉంది అనేది కార్బన్ క్రెడిట్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా, అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇన్ వాటర్ ఇది కూడా కాదండి, ఎందుకంటే ఎంత కార్బన్ ఉంది అనేది దాని క్రెడిట్ కాదు, వాటర్ యొక్క క్రెడిట్ కానే కాదు. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ గురించి వద్దాం. సార్, డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ ఎమిషన్స్ అలౌడ్ అండ్ యాక్చువల్లీ ఎమిటెడ్. సో ఇది మన ఆప్షన్ అండి. సో బేసిక్గా కార్బన్ క్రెడిట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే, ఫస్ట్ ఎక్కడ డిస్కస్ చేసాము అంటే క్యోటో ప్రోటోకాల్ అండి. ఎందుకు క్యోటో ప్రోటోకాల్? గ్రీన్ హౌస్ గ్యాసులు, వాయువులు ఉన్నాయా, గ్రీన్ హౌస్ వాయువులు, దాని గురించి చేసుకున్న ప్రోటోకాల్ అండి ఇది. ఈ ప్రోటోకాల్లో ఏమన్నారంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని మనం ఎలా తగ్గించవచ్చు అన్నాం. ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకేనా, ఓకే. సో కార్బన్ క్రెడిట్ క్యోటో ప్రోటోకాల్ నుంచి వచ్చి ఇది ఎక్కడ అమలైంది అంటే ప్యారిస్ క్లైమేట్ లో అయిందండి. ఎప్పుడు? 2015 లో. ఓకేనా, ఈ కార్బన్ క్రెడిట్స్ అంటే మన దగ్గర ఒక్క కార్బన్ క్రెడిట్, 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్స్ టు 1 ద డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ ఎమిషన్స్ అలౌడ్ అండ్ యాక్చువల్లీ ఎమిటెడ్. ఇది మన ఆప్షన్ అండి. సో మనం ఎక్కడ వరకు వచ్చామో 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్ టు 1 టన్ ఆఫ్ CO2. సో ఇది డిసైడ్ అయిందండి. సో మన ఇండియాలో 2023లో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది పెట్టుకున్నామండి. సో ఈ కార్బన్ ట్రేడ్ చేయొచ్చు. ఈ కార్బన్ ఎట్లా ట్రేడ్ చేస్తాము అంటే, ఈ ప్యారిస్ క్లైమేట్ 2015 క్యోటో ప్రోటోకాల్ ప్రకారం అంటే ఏదైతే ఒక డెవలపింగ్ కంట్రీ అంటే ఇండియా లాంటివి కంట్రీస్ లో, డెవలప్డ్ కంట్రీ అంటే ఆల్రెడీ అత్యున్నత స్థానంలో ఉన్న డెవలప్డ్ అయిన కంట్రీస్ అవి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాయండి. ఓకేనా, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ టెక్నాలజీ అంటే ఏవైతే తక్కువ
పొల్యూషన్ ని కార్బన్ డైఆక్సైడ్ ని ఉత్పత్తి చేస్తాయో అట్లాంటి డెవలపింగ్ ఇండస్ట్రీస్ కి పెడితే ఏవైతే మిగిలిపోయిన కార్బన్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు జర్మనీలో పెట్టిన ఇండస్ట్రీలో 10 టన్నులు అయిందనుకోండి, ఇండియాలో మన టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చిన టెక్నాలజీ ప్రకారం 8 టన్నులు అయింది. సో ఇక్కడ 2 టన్నులు మిగిలిపోతుంది. ఈ 2 టన్నులని వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు ఆ 2 టన్నులు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక దగ్గర కట్ చేస్తున్నారు కాబట్టి ఒక దగ్గర పెంచుకోవచ్చు. ఇది మాత్రం ఇంతే ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ ఇది ఇంతే. సో ఈ 2 టన్నులు వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు అండి. ఈ ట్రేడింగ్ సిస్టమ్ లో ఇది ఇండియాలో ప్రస్తుతానికి ఉంది. ఓకేనా, ప్రస్తుతానికి ఇది దేని కింద అండి? ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ దీని కింద అండి. సో ఇదంతా ఎవరు చూస్తారండి అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గుర్తుందా అంటే రేటింగ్స్ ఇస్తుంది. వాషింగ్ మిషన్ మీద స్టార్ రేటింగ్స్ ఇస్తుంది. వాషింగ్ మిషన్ మీద 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఇది బిఏ ఇస్తుంది. ఎందుకంటే అది ఎన్ని స్టార్స్ ఎక్కువైతే అంత ఎనర్జీ ఎఫిషియెంట్ అని అర్థం. సో ఇది ఇండియాలో అది చూస్తుంది అనమాట. ఓకేనా, సో చికాగోలో మొట్టమొదటి ఫస్ట్ ఈ కార్బన్ ట్రేడింగ్ సిస్టమ్ ఉందండి, కార్బన్ ఎక్స్చేంజ్. ఓకేనా, కార్బన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ చికాగోలో మొట్టమొదటిగా అయిందండి. ఓకేనా, ఓకే. సో మన ఆన్సర్ ఇది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కార్బన్ ఎమిషన్స్ అలౌడ్ అండ్ యాక్చువల్లీ ఎమిటెడ్. అంటే ఎంత మనం వదిలామో ఎంత మనకి పర్మిషన్ ఉంది, ఈ గ్యాప్ ని కార్బన్ క్రెడిట్ అంటామండి. ఈ గ్యాప్ ని మనం వాడుకోవచ్చు. ఓకేనా, ఎక్స్చేంజ్ సిస్టమ్ త్రూ. నెక్స్ట్, విచ్ హార్మోన్, ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది దేనికండి? ఒత్తిడి, కోపము మరియు ఎక్కువ బీపీకి. స్ట్రెస్, యాంగర్, హై బీపీ. సరే, ఒకసారి వేరే ఆప్షన్స్ చూసుకుందామండి. ఆక్సిటోసిన్, ఇంతకుముందు ఏం చెప్పాం? ఒత్తిడా? కాదు, ఇది రిలీఫ్ ఇస్తుంది, ఆపోజిట్ ఇది. ఎందుకంటే లవ్ హార్మోన్ అన్నాం కదండి, ఇది హగ్ చేస్తే ఇది ఉత్పత్తి అయ్యి మనకి ఆ ఏమంటారు లవ్ ఫీలింగ్ ఇస్తుంది, ఆ క్లోజ్నెస్ ఇస్తుంది. సో ఆక్సిటోసిన్ కాదు, తీసేద్దాం. థైరాక్సిన్ హై బీపీ వస్తుందండి? లేదు, థైరాయిడ్ వస్తుంది దీంతో. ఓకేనా, సో ఇది కాదు. ఓకేనా, ఇది కూడా తీసేద్దాం. గ్యాలనిన్ ఇదా? కాదండి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఆకలి ఇవన్నిటికీ ఆకలి యొక్క సిగ్నల్స్ ఇస్తుంటది. ఓకేనా, ఈ ఎంజైమ్ సిగ్నల్స్ పెంచడం అనమాట. అపెటైట్ పెంచడం అంటారు, అపెటైట్ అంటారు. ఓకేనా, ఇది పెంచుతుంది. సో ఎడ్రినాలిన్ మన కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఎప్పుడైనా విన్నారా ఇంగ్లీష్ దాంట్లో అప్పుడప్పుడు ఎడ్రినాలిన్ రష్ అంటారు. అంటే ఎడ్రినాలిన్ ఒక్కసారి రాగానే కోపం పెరిగిపోతుంది బాగా. అదేంటంటే సడన్ గా శనికావేశం అంటారు చూడండి, అప్పుడు వచ్చే ఎడ్రినాలిన్. ఎందుకంటే ఆ టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఎడ్రినాలిన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నోన్ యాజ్ యానిమల్ స్టార్చ్, జంతు స్టార్చ్ దేన్ని అంటాము ఈ క్రింది వాటిల్లో? ఓకేనా, చూడండి. సెల్యులోసిస్ యానిమల్ అన్నారండి. సెల్యులోస్ దేంట్లో ఉంటుంది? ప్లాంట్ లో ఉంటుంది. ఓకేనా, ఎక్కడ? ప్లాంట్, ఓకేనా, ప్లాంట్స్ లో ఉంటుంది, చెట్లలో ఉంటుంది సెల్యులోస్. సెల్యులోస్ ఏంటి? ప్లాంట్స్ లోపల లీవ్స్ లో ఉంటుంది. ఓకేనా, కైటిన్ ఇది ఒక రకమైన ఎంజైమ్ అండి. ఓకేనా, ఇదేంది? ఫైబర్ ఉంటుంది దీంట్లో, ఈ పెక్టిన్ వీటిలో ఫైబర్ ఉంటుంది. ఓకేనా, ఇది స్టార్చ్ కాదు. స్టార్చ్ అంటే షుగర్స్, ఫస్ట్ అది ఇంపార్టెంట్. అంటే స్టార్చ్ వల్ల స్టార్చ్ ని షుగర్స్ అంటారు. ఈ షుగర్సే కార్బోహైడ్రేట్స్ అండి. కాబట్టి స్టార్చ్ ఎప్పుడైనా కానీ శక్తిని ఇస్తుంది. సో ఈ శక్తి మనకు బాడీలో ఎట్లా చూడండి, గ్లైకోజన్ తెలుసా, గ్లూకోజ్ రాబు ఎనర్జీ వస్తుంది అంటారు. సో యానిమల్ స్టార్చ్ అంటే మనుషుల్లో అయినా దేంట్లో అయినా కానీ ఎనర్జీని స్టార్చ్ రూపంలో ఉంచేది ఏది? గ్లైకోజన్. ఓకేనా, ఇది మన ఆన్సర్. ఓకేనా,
ఇది కాదు, ఇది కాదు. మన ఆన్సర్ గ్లైకోజన్ అండి. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఆర్ఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ అంటే ఆర్ అటాచ్డ్ బై న్యూక్లియస్. అన్ని ఎట్లా అటాచ్ అయి ఉంటాయి? ఇవి ఎట్లా ఉంటాయి అంటే చూడండి, ఫాస్ఫేట్ బాండ్స్ అటాచ్ అయి ఉంటాయండి. ఓకేనా. ఫాస్ఫేట్ బాండ్స్ ఎట్లా? డిఎన్ఏ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ ఏంటి? డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా. సింగిల్ ఆర్బోస్, ఇది డిఆక్సీ. ఓకేనా. సో డిఎన్ఏ డబుల్ హెలికల్ ఇట్లా ఉంటుంది, ఆర్ఎన్ఏ సింగిల్ ఉంటుందండి. ఓకేనా. సో ఏదైనా కానీ న్యూక్లియోటైడ్ కి ఏది ఉంటుంది? ఇది స్ట్రక్చర్ అండి, ఇది షుగర్స్, ఇది ఫాస్ఫేట్ గ్రూప్, ఇది మెయిన్ బేస్ పేర్ అండి. సో ఇదే. సో ఇక్కడ ఏటీజీసీ అని ఉంటాయి, గుర్తుందా? న్యూక్లియోటైడ్స్ అవి. సో ఏటీజీసి ఇది డిఎన్ఏకి ఉండదండి. డిఎన్ఏలో ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఏది టీకి వెళ్తుంది, ఏ జీకి వెళ్తుంది, టీ సికి వెళ్తుంది. సో ఏజీటీసి కాంబినేషన్ అండి డిఎన్ఏలో. అదే ఆర్ఎన్ఏలో ఈ టీ రీప్లేస్ చేస్తుంది. ఏది? యురాసిల్. ఏజీ ఏజియుసి. ఓకేనా. యురాసిల్ అనేది ఇది యురాసిల్ అండి. ఇది ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఓకేనా. ఆర్ఎన్ఏ, ఇది డిఎన్ఏ కాంబినేషన్ అండి. సో ఏ న్యూక్లియోటైడ్ అయినా కానీ ఇలాంటి, ఇది షుగర్, ఇది షుగర్, ఇది ఫాస్ఫేట్, ఇది బేస్ పేర్స్, ఇట్లా అడ్జస్ట్ ఉంటాయి. సో ప్రతి న్యూక్లియోటైడ్ ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుందండి. ఇట్లా ఇది ఈ స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది ఇట్లా. సో ఆర్ఎన్ఏ సింగిల్ కాబట్టి ఇట్లా 1 ఉంటుంది. డిఎన్ఏ డబుల్ హెలికల్ ఇట్లా ఉంటుంది. సో డిఎన్ఏ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటాయండి, అటాచ్డ్ అయ్యండి. ఏజిటిసి ఇట్లా, ఇక్కడ ఏజిటిసి ఇట్లా అటాచ్ అయ్యి ఉంటాయండి. ఓకేనా. సో ఇది మన ఆన్సర్, ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్. ద యూనివర్సల్ యాక్సెప్టర్ బ్లడ్ గ్రూప్. యూనివర్సల్ యాక్సెప్టర్ బ్లడ్ గ్రూప్ అంటే ఏదైనా బ్లడ్ గ్రూప్ ని మనం తీసుకోగలుగుతాం. ఏది తీసుకోగలుగుతామండి అన్ని బ్లడ్ గ్రూప్స్ లో? ఓన్ ఏమంటాం? యూనివర్సల్ డోనర్ అంటాం. సో అందరికి ఇచ్చేది ఇది, అందరి దగ్గర నుంచి తీసుకునేది కాబట్టి. సో దీన్ని తీసేద్దాం ఫస్ట్. ఓకేనా. ఏలో ఏముంటుందండి? ఏ యాంటీజెన్ ఉంటుంది, బి యాంటీబాడీ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ ఏలో ఏ వస్తేనే యాంటీజెన్ కి రియాక్షన్ ఎప్పుడూ ఉండదు, యాంటీజెన్ యాంటీబాడీకి రియాక్షన్ ఉంటుంది. అంటే మన బాడీలో యాంటీజెన్ అనేది అంటే బయట పదార్థం, బయటది ఏదైనా ఫారెన్ పదార్థం బయట నుంచి వచ్చింది అనుకోండి, ఏదైనా కానీ దాన్ని కౌంటర్ చేయడానికి, చంపేయడానికి యాంటీబాడీ ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఏ బ్లడ్ గ్రూప్ మీద ఏ యాంటీజెన్ ఉంటుంది, బి యాంటీబాడీ ఉంటుంది. అంటే బికి సంబంధించిన యాంటీబాడీ ఉంటుంది అని అర్థం. సో ఎప్పుడైతే మనము ఈ బి యాంటీబాడీ బి బ్లడ్ గ్రూప్ ఏ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏలో ఉన్న బి యాంటీబాడీ దీన్ని చంపేస్తుందండి. సో అక్కడ ఏమవుతుంది? బ్లడ్ క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాటింగ్ అంటే గడ్డ కట్టిపోతుందండి. బ్లడ్ క్లాటింగ్ అయితే ఏమవుతుంది? డెత్. ఓకేనా. మనిషి చనిపోతాడు. అవునా. సో ఇది సేమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏముంటది? బి యాంటీజెన్ ఏ యాంటీబాడీ ఉంటుందండి. ఓకేనా. సో కాబట్టి మనం బిని ఏకి లేము. ఎందుకు? ఏకి తగ్గ ఫారెన్ పార్టికల్ ఉంది. ఏ ఇయంగానే
ఏ యాంటీబాడీ ఉంది కాబట్టి ఏని చంపేస్తుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, మళ్ళీ సేమ్ డెత్. బట్ ఇక్కడ ఏబిలో ఏ యాంటీజన్ బి యాంటీజన్, రెండు యాంటీజన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ దేనివి ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఏవైనా వీటికి ఇవ్వచ్చు, ఓన్లీ యాంటీజెన్సే ఉంటాయి, యాంటీబాడీస్ ఉండవు. కాబట్టి దిస్ ఈస్ యూనివర్సల్ అక్సెప్టర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్. ఓకేనా? మన ఆన్సర్ ఏబి అండి. ఓకేనా? నెక్స్ట్, ద లార్జెస్ట్ ఆర్గాన్, శరీరంలో అతిపెద్ద అవయవం. శరీరంలో అతిపెద్ద అవయవం ఏది ఉందండి? బ్రెయిన్ ఉందా? శరీరంలో ఒక భాగం ఇది, అవయవమే, కానీ శరీరంలో అతిపెద్దగా ఉండేది కాదు. హార్టా? కాదు కదండి, మన ఫిస్ట్ అంతే ఉంటుంది. మనిషి ఎంత ఉంటే అంత ఫిస్ట్ అంతనే హార్ట్ సైజ్ ఉంటుంది, సో అది కాదు. లివరా? లివర్ కూడా కాదు కదా, అది ఒక పార్ట్ లో ఉంటుంది. సో బాడీ మొత్తాన్ని కవర్ చేసేది ఏదండి? స్కిన్. ఓకేనా? స్కిన్ ఈజ్ లార్జెస్ట్, అతిపెద్ద అవయవం చర్మం. ఓకేనా?